ఈరోజు మన ధ్యానాంశము రిచెస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని గృహంలో ఉన్న సమృద్ధి. మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి పారుతూ ఉన్నాయి. అయితే మొదట ఆ నీళ్లు చీలమండల లోతుగా ఉన్నాయి. తర్వాత ఆ నీళ్లు మోకాళ్ళ లోతు వరకు, తర్వాత చూస్తే మూడవదిగా మొలలోతు వరకు, ఇక నాలుగవదిగా ఆ నీళ్లు ఈదలేనంత గొప్ప నదీ ప్రవాహం వలె మారింది. మొదటి అనుభవం ఏమో రక్షణ అనుభవం, రెండవది మోకాళ్ళ లోతు వరకేమో బాప్తిస్మపు అనుభవం, మూడవది మొలలోతు వరకు ఉన్న అనుభవం ఏంటంటే సహవాసము యొక్క అనుభవం, నాలుగవది ఈదలేనంత అనుభవం ఏంటంటే ఆత్మతో నింపబడిన అనుభవం. ఆమేన్. అయితే ఈ నీటికి, ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మందిరం యొక్క గడప నుండి ప్రారంభమై అది ప్రవాహం వలె ప్రవహిస్తూ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం ఉంది. ఆ నీళ్లు సముద్రంలోనికి వెళ్తే ఉపయోగకరంగా లేనిది కూడా సముద్రం నీళ్లు కూడా మంచి నీళ్లుగా మారిపోతున్నాయి. ఆ నది వచ్చు చోటనెల్లా కూడా జలచరములు, చేపలు విస్తారంగా ఉన్నాయి. ఆ నది ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జీవం ఉంది, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ ఫలభరితంగా ఈ నది, ఈ నీళ్లు మారిపోతూ ఉన్నాయి. ఆ నది ప్రక్కనే కొన్ని చెట్లు నాటబడి ఉన్నాయి. ఈ చెట్లు కూడా చాలా ప్రత్యేకంగా దేవుడు వీటిని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఇటు దర్శనము యెహెజ్కేలుకు దేవుడు దయచేశాడు. ఈ మాటను మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెల కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమేన్. ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ నాటబడిన చెట్టులు వారి ఆకులు వాడిపోలేదు, వాటి కాయలు రాలిపోలేదు. అవి నెల నెల కాయలు కాస్తూ ఉన్నాయి. ఎంత అద్భుతం! అవి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. వాటి పండ్లేమో ఆహారానికి, వాటి ఆకులేమో ఔషధానికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఏది కూడా నిరుపయోగంగా ఏది లేదు. ఆ నదిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దీవెనకరంగాను, ఫలభరితంగాను, ఆశీర్వాదకరంగాను మారిపోతుంది. ఈ నది ఏంటి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆత్మ ఎక్కడికైతే వెళ్తుందో, ఏ స్థలంలో అయితే ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. అక్కడ మృతమైనది కూడా తిరిగి చిగురించి ఫలభరితంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. ఒక వ్యక్తి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎదుగునట్లుగా, సమృద్ధిగా జీవించడానికి, అలాగే ప్రభువును ఎదుర్కోవడానికి సంసిద్ధత కలిగి సిద్ధపాటు కొరకు ఉండడానికి, నేర్చుకోవడానికి ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకొని వస్తాడంటే ఈ మందిరం దగ్గరికి తీసుకొని వస్తాడు. కీర్తనలు 36వ కీర్తన 7, 8, 9 వచనాలు. దేవుని మందిరంలో, దేవుని గృహంలో ఐశ్వర్యం ఉంది. దేవుని మందిరంలో స్వస్థత ఉంది. దేవుడు స్వస్థపరిచే దేవుడు. రెండవది ఆహార సమృద్ధి ఉంది. ఆమేన్. మూడవది దేవుని మందిరంలో ఆనంద సమృద్ధి ఉంది. ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకనటువంటి ఆనందము దేవుని సన్నిధిలో మనము ఆనందం పొందొచ్చు, ఆనందించవచ్చు. దేవుని మందిరంలో ఆర్థిక సమృద్ధి ఉంది. అలాగే దేవుని మందిరంలో ఆత్మీయ సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో వాక్యం ఉంది. దేవుని మందిరంలో ఆరాధన ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునిని ప్రాధాన్యతగా చేసుకున్నటువంటి వారి జీవితాలు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉంటాయి. దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవునిని ముందు పెట్టుకుంటే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారికి ఏ కొరత ఉండదు. వారికి కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, దేవునికి ప్రాధాన్యత పెట్టుకోవడం అంటే నేను లేచిన వెంటనే నా ప్రభుతో సమయం గడపడం,
అది ప్రాధాన్యత. నేను లేచిన వెంటనే నా పనులన్నీ చేసుకున్న తర్వాత, నా దినమంతా కూడా ముగించిన తర్వాత, ఇక చివరికి లాస్ట్కి అలసిపోయిన తర్వాత ఇంటికి వచ్చి, దేవా చూసావు కదా ఎంత అలసిపోయానో, కాబట్టి ఈరోజు నేను నీతో మాట్లాడలేను, నేను బైబిల్ చదవలేను, నువ్వు అర్థం చేసుకునే దేవుడివి, నువ్వు ప్రేమ గల దేవుడు, కాబట్టి నీ కుమారుడు నీ కుమార్తె అలసిపోయిన సంగతి నీకు తెలుసు, అది ప్రాధాన్యత ఇచ్చినట్ట కాదు, అంతా మిగిలిపోయిన తర్వాత ఇచ్చేది. గాడ్ డజంట్ వాంట్ ద రెస్ట్, గాడ్ వాంట్స్ ద బెస్ట్. ఆమేన్, హల్లెలూయా. మిగిలిపోయిన తర్వాత కాదు, ముందుగా ప్రాధాన్యతని ఇచ్చి దేవునికి ఇచ్చినటువంటి వారు దీవించబడతారు. ఈ యొక్క రహస్యం ఎరిగినటువంటి వారు మందిరం అంటే ఎక్కడ లేని మక్కువ దావీదు చూపిస్తూ ఉన్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములు నా వెంట వచ్చును, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేస్తుందని అంటున్నాడు. ఆమేన్. నేను రాజుగా ఉన్నా సరే నా నివాసం ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండాలి. నీ మందిరమే నాకు నివాసమై ఉండాలి. నీ మందిరం అంటే ఎక్కడ లేని నాకు మక్కువ. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. ఆమేన్. దావీదు మాత్రం ఏమంటున్నాడంటే, మందిరంకు వెళ్దామంటే నాకు ఎక్కడ లేని సంతోషం ఉంది. కోరా కుమారులు ఏమంటారు, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ మందిరంలో ఉంటాను, నా జీవిత కాలమంతా కూడా నీ సన్నిధిలో ఉంటానని ఎంతగానో చెప్తూ ఉన్నారు. అన్న ప్రవక్తిని, ఆమె 84 సంవత్సరాలు వృద్ధురాలు, దేవుని మందిరంలోనే ఉంది. దేవుని మందిరంలో ఉపవాసం అండి, ప్రార్థన చేస్తూ ఎడతెగక ఆ మందిరంలోనే కనిపెట్టుకొని ఉన్నందున ఆమె యేసు ప్రభువారిని, రక్షకుడిని తన కంటితో చూడగలిగింది. ఆమేన్. అలాగే ఇంకొక స్త్రీ ఉంది, ఆమెకున్నటువంటి బాధ, వేదన, రోదన, ఆమెకున్నటువంటి అవమానము, అపనింద, ఇవన్నీ కూడా మోసుకుంటూ ఆమె ఎక్కడికి వచ్చిందనంటే షిలోహులో ఉన్న మందిరానికి వచ్చింది. మందిరంలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. అయ్యో, నేను గొడ్రాలుగా ఉన్నాను, దేవా నీకు అసాధ్యమనేది ఏది లేదు అని మందిరములో తన యొక్క మనవిని విన్నవించుకొనగా దేవుడు ఆమె మనవిని ఆలకించాడు. ఆమేన్. ఆమె సమాధానము గల దానివై పొమ్ము అని అక్కడ ఉన్నటువంటి యాజకుడైన ఏలి ఆమె సమాధానంతో వెళ్ళింది. దేవుడు ఆమెను దర్శించాడు, గర్భము తెరవబడింది. రాజుల్ని అభిషేకించేటువంటి కుమారుడు సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. దేవుని గృహములో సమృద్ధి ఉంది. ఈ సమృద్ధి ఏంటి అనంటే, మొదటి మాట నడిపింపు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. 36వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగించుచున్నావు. చూడండి, ఈ నది యొక్క ప్రవాహము ఏం చేస్తుందనంటే మనల్ని నడిపించేదిగా ఉంది. 36వ కీర్తన 7వ వచనంలో చూస్తే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ ఆశ్రయాన్ని కోరుతున్నారు. నీ కృప ఎంతో గొప్పది. దేవుని కృప ఎంతో గొప్పది. ఆమేన్, హల్లెలూయా. కృప అంటే అర్హత లేని నాకు దేవుడు కృపను అనుగ్రహించి ఈరోజు నన్ను ఈ స్థాయిలో, ఈ స్థితిలో దేవుడు ఉంచినందుకు దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఐశ్వర్యంలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ జీవజలపు ఊట దగ్గరికి నడిపిస్తాడు. 9వ వచనాన్ని చదువుదాం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. జీవపు ఊట ఆయన దగ్గర ఉంది. ఆ ఊట యేసు ప్రభువారి దగ్గర ఉంది. యేసు ప్రభువారు ఒక మధ్యాహ్నం వేళ ఒక బావి దగ్గర కూర్చొని ఉండగా, సమరయ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ, ఆమె నీళ్లు చేది పోసుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. నీళ్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అమ్మా నాకు దాహమునకు ఇవ్వమనంటే, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇవ్వమని ఎలా అడుగుచున్నావు? అలాంటి జీవజల ఊట నా దగ్గర ఉంది అని చెప్పగా ఏమందంటే, అయ్యా మరి ఏదో నాకు ఇచ్చేచ్చు కదా, నేను మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఒక ఊట ఉన్నది. ఆ ఊట ఏంటి తెలుసా? జీవపు ఊట. ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఎలా చేస్తాడంటే, మీలో నుండి జీవజల నదులు ఉబికి పారేటట్లుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నది దగ్గరికి నడిపిస్తాడు, జీవపు ఊట దగ్గరికి నడిపిస్తాడు, ఆశ్రయం ఉండడానికి నడిపిస్తాడు. అలాగే ఆయన వాక్యము ద్వారా బోధించుటకు మనల్ని నడిపిస్తాడు. కీర్తన 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది.
దేవుడు మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఆయన యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన కనులు తెరిచేటట్లుగా చేస్తుంది. కీర్తన 119 కీర్తన 18 వచనం, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము. మూయబడినటువంటి కనులు, విశ్వాసముతో చూడలేని వాటిని దేవుని యొక్క వాక్య నడిపింపు ద్వారా మన నేత్రములు తెరిచి చూచేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవుడు ఎంత మంచి దేవుడు. హాగరు తన కుమారుని తీసుకొని ఒక రొట్టెను, నీటి బుడ్డిని, తిత్తిని తీసుకొని ఆమె అరణ్యంలోనికి వెళ్ళింది. అరణ్యంలోకి వెళ్ళగా నీళ్లు అయిపోయినాయి. నీళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఏం చేయాలి అర్థం కాక ఆమె కుమారుణ్ణి అక్కడ దూరంగా పడుకోబెట్టి ఆమె బహుదూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంది, రోధిస్తూ ఉంది, బాధపడుతుంది. అయ్యా, ఈ కుమారుడు చనిపోవటం నేను చూడలేను. ఆ కుమారుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నటువంటి మొర దేవుని దూత వచ్చేమన్నదంటే, హాగరు లే, ఆ కుమారుని యొక్క మనవి, ఆ పిల్లవాని యొక్క మనవి నేను విన్నాను, నీ కనులు తెరువుము. దర్ ఇస్ అ వెల్ ఆఫ్ వాటర్ హియర్, నీ కనులు తెరువు. అప్పుడు వెంటనే చూసి ఆమె నీళ్లు పట్టుకొని కుమారుడికి ఇచ్చింది. వారు బ్రతికారు. దేవుడు అది మాత్రమే కాదు, వారితో నిబంధన చేసుకొని నేను నీ కుమారుడు కూడా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. మనము చూడలేనివి దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు సాగినప్పుడు మన కనులు తెరవబడతాయి. ఆమేన్. ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా. ఇది అసాధ్యము కదా, కానీ దేవుడు నడిపింపు మనకు సాధ్యం చేస్తుంది. దేవుడు నడిపింపు ఆశ్చర్యమైన కార్యములు చూచేటట్లుగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలాగుందంటే కీర్తనలు 19వ కీర్తన 7-8 వచనాల్లో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. ఆమేన్. దేవుడు చెప్పిన మాటకు మనం లోబడి చేస్తూ ఉంటే మన హృదయానికి సంతోషముని ఇవ్వడం మాత్రమే కాదు, మన యొక్క కన్నులకు వెలుగుగా మనల్ని ఉండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. యెహోవా న్యాయ విధులు ఎంతో గొప్పవి, వాటి గైకొన్నవాడు గొప్ప లాభము పొందునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది మాత్రమే కాదు, ఆత్మ దేవుని యొక్క సహాయమును బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాల్లో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతుందో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మీరు నడిపింపబడుతున్నారా? ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారా? మీరెవరు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు. అలాగే 15వ వచనం, ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని తండ్రి, నానా అని పిలిచే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే సహవాసంలోనికి నడిపిస్తున్నాడు. ఆదిమ సంఘంలో వారు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. వారు సహవాసంలో ముందుకు సాగుతున్నారు. మీరు దేవుని ద్వారా నడిపింపబడుతూ ఉంటే, దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే, దేవుని గృహములో ఉన్న సమృద్ధి ద్వారా మనం ఏం చేయబడతామనంటే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఐశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. జీవజల నదులు ఆ జీవపు ఊటలో త్రాగునిస్తాడు. ఆమేన్. అలాగే వాక్యము ద్వారా మనకు బోధిస్తాడు. మన కనులు తెరుస్తాడు. ఆత్మ ద్వారా నడిపించే దేవుడుగా ఉన్నాడు. సహవాసంలోనికి నడిపిస్తాడు. భక్తి జీవితం మనకు కలిగి ఉంటాం. గాడ్లీనెస్, ఆయన యొక్క వెలుగు, ఆయన సమృద్ధి, ఆయన నడిపింపు ప్రకారంగా మనం నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని అద్భుతంగా శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. నీతితో, భక్తితో దేవుని సన్నిధిలో ముందుకు నడిపించేదిగా దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. అయితే వీఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టర్న్ ఫ్రమ్ గాడ్లెస్ లివింగ్. భక్తిహీనత నుండి మనము తప్పించుకొని ఆ మార్గము నుండి విడిచిపెట్టి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని ఎరిగి భక్తి కలిగి జీవించాలి. ఆమేన్. భక్తి అంటే ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. అయితే చూడండి, దేవుని సన్నిధిలో భక్తి అంటే ఏంటి? దేవుని సన్నిధిలో నిష్కలంకమైనటువంటి భక్తి, దేవుని మెప్పే పొందేటువంటి భక్తి ఏంటంటే, మొదటి దిక్కులేని పిల్లలకు, విధవరాండ్లకు,
సహాయం చేయడం, పరామర్శించడం భక్తి అయిపోయిందా? లేదే. వారికి సహాయం చేస్తూ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవడం అనేది భక్తి. ఆమేన్. నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ యొక్క మాటలో ఏదైనా సరే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము నీకు అంటకుండా దేవునికి ప్రీతికరముగా, ఆయనకి ఇష్టలుగా జీవించడం అనేది భక్తి. ఈ భక్తిలో జీవిస్తూ ఉంటే ఇలాగ మనము దేవుని చిత్తానుసారంగా ఆయనకు ప్రియులుగా, ఇష్టలుగా జీవిస్తుంటే దేవుడు మనకేం దయచేస్తాడంటే ఆయన మనకు బంగారు భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. ఈ బంగారు భవిష్యత్తు చూడండి, మీరు కనుక ఇది చెప్పినట్టు చేస్తే మీకేముంటుంది? బంగారు భవిష్యత్తు ఉంటుందని ఉన్న థంబ్నెయిల్ క్లిక్ చేయకండి. ఆయన వాక్యానుసారంగా చేస్తే, ఆయన గృహములో ఉన్న సమృద్ధిని బట్టి మన విశ్వాసంగా ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మనకు బంగారు భవిష్యత్తుని ఇస్తాడు. ఆమేన్. కాబట్టి మీరు మొదటగా ఆయన రాజ్యమును, నీతిని వెదకండి, అప్పుడు కావలసినవన్నీ అప్పుడు మీకు ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. బంగారు భవిష్యత్తు ఎలాగిస్తాడు దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. దైవికమైనటువంటి జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. అది ఎంతో అవసరమైంది. ఈ రోజుల్లో ఏది సరి అయింది, ఏది దైవికమైంది మనం తెలుసుకొని మన జీవితాలను సరి అయిన మార్గములో మనల్ని మనం నిర్మించుకోవడం మంచిది. అది అవసరమైంది. మన కుటుంబాలను సరిగ్గా మనం కట్టుకోవాలి. వింటున్నవన్నీ లేదా ప్రజలందరూ చేస్తున్నవన్నీ ఇదే సరి అయింది అని అనుకోవడం కాదు. ఏది వాక్యానుసారమైంది, ఏది శ్రేష్టమైంది అని మనము తెలుసుకోవడము, అట్టి జ్ఞానము కలిగి ఉండడం మంచిది. అందుకే ఎఫెసీయులకు రాస్తూ మొదటి అధ్యాయంలో 17-19 వచనాలు, మీకు జ్ఞానం మాత్రమే కాదు, ప్రత్యక్షత గల మనస్సును దేవుడు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎట్టి జ్ఞానం ఇవ్వాలి? 2 రకాలైనటువంటి జ్ఞానాలు. ఒకటి తల జ్ఞానం, అన్నీ మహామేధస్సు, అన్నీ కూడా తెలుసు. తల జ్ఞానము కాదు, హృదయంలో నిశ్చయత కావాలి. ఆమేన్. మనస్సులో దాన్ని అంగీకరించాలి, దాని ప్రకారంగా చెయ్యాలి. మందిరానికి వచ్చి వాక్యం వింటే ఏమి లాభం, దాని ప్రకారంగా జీవించకపోతే? అందుకే యాకోబు పత్రికలో ఏమంటారు? మీరు వినువారు మాత్రమే ఉండక మీరు చేయువారనే ఉండండి. డు నాట్ బీ జస్ట్ హియరర్స్ బట్ బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా చేయాలి. ఇంకోటి చూడండి, ఈ జ్ఞానం గురించి చాలా సులువుగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. యేసు ప్రభువారు ఆయన స్వస్థపరుస్తాడట అనడం జ్ఞానం. అంటే మీరు ఎవరో చెప్పారు, మీరు విన్నారు, అయితే మీరేమంటున్నారు? ఇప్పుడు యేసు ప్రభువారు స్వస్థపరుస్తాడట, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంట అని అంటున్నారు. ఈ అంట నుండి ఎక్కడికి రావాలంటే ఈ జ్ఞానము, నా జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు. ఈ ఎలాంటి జ్ఞానంకు రావాలి? అనుభవ జ్ఞానంలోనికి మారాలి. ఆమేన్. నా దేవుడు సజీవుడు, ఆయనకు మొరపెట్టగా నా జీవితంలో కార్యము చేస్తాడు అనేటువంటి నిశ్చయత అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎంతసేపు దేవుడు గొప్ప కార్యం వారికి చేశాడు, వీళ్ళకి చేశాడు, దేవుడు అవునా వాళ్ళకి ఎలాగైందా, వీళ్ళకి ఎలాగైందా, అబ్బా చాలా సంతోషం, మరి నా జీవితంలో జరుగుతుందో లేదో కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, రుచి చూచి తెలుసుకోవాలి, ఆయనతో సహవాసములు ఉండి తెలుసుకోవాలి, ఆయనతో ముఖాముఖిగా అనుభవము, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూ సంభాషణ చేస్తూ లోతైన సహవాసములో ముందుకు సాగుతూ సహవాసాన్ని పెంపొందించుకుంటూ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అట్టి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చూడండి, మీరు ప్రభువా అనగానే చెప్పు నా కుమారుడా, నా కుమార్తె అని వెంటనే ఉత్తరం ఇస్తున్నాడంటే దానికంటే మించిన బంగారు భవిష్యత్తు ఏంటి చెప్పండి? హల్లెలూయా. ఇప్పుడు మీరు అలాంటి జ్ఞానము కలిగి మీరు ఇప్పుడు ఏం చేయడం ప్రారంభిస్తారంటే, మీ కన్నులు తెరవబడి ఇహలోక సంబంధముగా కాకుండా పర సంబంధంగా మీరు చూడడం ప్రారంభిస్తారు. అక్కడ అవకాశం లేదు, కానీ హృదయపూర్వకంగా ఆత్మీయమైనటువంటి నేత్రములతో మీరేం చేస్తారంటే చూడడం ప్రారంభిస్తారు. ఆమేన్. మీ కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. చూడండి, ఇది జరగని పని, కానీ దేవుడు దాన్ని చేస్తాడు అని విశ్వాసంతో నమ్మడం. చూడండి, గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను మహాపరాక్రము గల బలాఢ్యుడా అని గిద్యోని పిలిచాడు. నేనా ప్రభు నన్నేంటి, నేను ఎక్కడ దాక్కున్నానంటే, లేదు నువ్వే పరాక్రమైన బలాఢ్యుడివి అని 3,000 మంది సైన్యాన్ని ఇస్తే 3,000 మంది ఏం సరిపోతారు దేవా? మిద్యానీలు మామూలులా, వాళ్ళ మీద యుద్ధం చేయాలంటే ఎంతవారు కావాలి? సర్లే నువ్వు చెప్పావు కాబట్టి 3,000 మంది ఏదో ఒకటి కింద మీద పడి ఏదో ఒకటి ఫైట్ చేద్దాంలే అని అనుకుంటే 3,000 కాదు, తీసేయి. ఎంతమంది తీసేసాడు? మిగతావన్నీ ఎంతమందిని ఉంచారంటే 300 మందిని ఉంచారు. దేవా
ఇది న్యాయమేనా? 300 మందితోటి ఏమి చేయాలి అని అనుకుంటే, నీ యొక్క ఆధారము 3000 మంది కాదు, నీ యొక్క ఆధారము 300 మంది కాదు. అసలు కత్తి పట్టకుండా కొండ పట్టుకొని నిప్పు పట్టుకొని వెళ్ళి శత్రువుల చుట్టూ ఉండి ఆ కొండ పగలగొట్టి అరిసినందున దేవుడు వారికి హల్లెలూయా. దేవుని నడిపింపులో నడిస్తే ఇది అసాధ్యమే. కానీ నువ్వు ఎప్పుడైతే నీ నేత్రములు తెరవబడి హృదయపూర్వకంగా విశ్వాసంతో ఆ మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడతావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యము దయచేస్తాడు, బంగారు భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎప్పుడు కూడా నేను చేశాను కాబట్టి కాదు, నా దేవుని కృప ఉంది కాబట్టి అని చేసేటట్లుగా దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆమేన్. అసలు బైబిల్లో మీరు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా కానీ దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఆమేన్. నోవాహు గొప్పతనం ఏమైనా ఉందా? దేవుడు కృప చూపించాడు, జాలి చూపించాడు, చెప్పిన మాటకు విధేయత చూపించాడు కాబట్టి నోవాహును తన ఇంటి వారి దేవుడు తప్పించాడు. అబ్రహాము గొప్పతనం ఏమైనా ఉందా? అబ్రహాము ఎక్కడో అన్యుడిగా ఉంటే దేవుడు దర్శనమిచ్చి, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి పిలిచాడు, విధేయత చూపించాడు కాబట్టి అబ్రహామును గొప్ప జనముగా మార్చివేశాడు. అసాధ్యమైనది ఏంటి? 100 సంవత్సరాల ప్రాయంలో నేను తండ్రిని కావడం ఏంటి? అసాధ్యమే. కానీ దేవుడు నడిపిస్తే సాధ్యము. ఆమేన్. హల్లెలూయా. అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేశాడు. యాకోబు పారిపోతూ ఉంటే యాకోబు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టగా పేరు మార్చిన వాడు ఆయనే, ఆశీర్వాదాన్ని చేసిన వాడు ఆయనలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటకు తీసుకొచ్చిన వాడు ఆయనే. మోషే అంతా అయిపోయింది కదా అని కొండ వెనక భాగం వెళ్ళి ఏమంటారు, గొర్రెలు కాసుకుంటే మండుచున్న పొదలో ప్రత్యక్షతమై వాడుకున్నవాడు, పిలిచినవాడు ఆయనే. ఆమేన్. నేను కాదు ప్రభు అని అంటే, నిన్ను నేను వాడుకుంటానని చెప్పి వాడుకున్నవాడు ఆయనే. హల్లెలూయా. యెహోషువను నాయకుడిగా చేసిన వాడు ఆయనే. వీళ్ళేమన్నా చేశారా? చుట్టూ తిరగమన్నారు, తిరిగారు. 6 రోజులు తిరగమన్నారు, 6 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు అన్నారు, తిరిగారు. ఓదమన్నారు, శబ్దం చేయమన్నారు, స్తుతించారు, గోడలు కూలిపోయినాయి. ఆమేన్. నీది నాది కాదు, ఆయన యందు మనము అంగీకరిస్తే, ఆయన సన్నిధిలో సమస్తము మనము అప్పగించుకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ నది ఎక్కడి నుంచి? గడప కొమ్ములో దేవుని మందిరం నుండి ప్రారంభమైనటువంటి ఈ నీటి ఊట ఒక నది వలె వస్తూ ఉంది. ఈ నది ఏంటి తెలుసా? మొదటి చీలమండల లోతు, అంటే ఆత్మ సంబంధముగా నేను అడుగులు వేస్తాను ప్రభువా అని నిర్ణయం తీసుకున్నా. రెండవది మోకాళ్ళ లోతు, ఏంటంటే నేను ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాను, నేను సమస్తమును కూడా దేవుని సన్నిధిలో అడిగి నేను పొందుకుంటాను అని చెప్తున్నావు. తర్వాత మొల లోతు. ఇప్పుడేంటి మొల లోతు అంటే, దేవా అంతా నీ ఇష్టం తండ్రి, నేను చేస్తాను ప్రభువా, నువ్వు ఏదంటే అదే ప్రభువా, అది నేను చేస్తాను తండ్రి, నీ చిత్తమే అని మళ్ళీ ఏదైనా అయ్యేసరికి ఇందులో కొంచెం డౌట్ ఉంది, మరలా ఇలా కాదులే, నేను ఏదైనా ఒకటి చేయాలి అని అనుకోవడం అనమాట. కానీ ఈదలేనంత అనుభవం ఏంటంటే, దేవా నా చిత్తం కాదు, నీ చిత్తమే. నాకు కనిపిస్తుంది అనే బట్టి కాదు, వేలు చూపు వల్ల కాదు, కానీ విశ్వాసంతో నేను అడుగు వేస్తున్నాను. హల్లెలూయా. సమస్తము ఆయనకు సమర్పించుకుంటే దేవుడు బంగారు భవిష్యత్తుని అనుగ్రహిస్తాడు. నాది కాదు, దేవుని చిత్తమే జరుగును గాక. ఆయన చిత్తం ఎప్పుడు ఉన్నతంగా ఉంది. ఆ ఉన్నతమైన దీవెన, ఐశ్వర్యము దేవుడు మనందరికీ దయచేను గాక. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేయండి. నీ మందిరంలో, దేవా నీ గృహంలో ఉన్నటువంటి ఆ సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం మీరు నాకు మాకు దయచేయండి. మమ్మల్ని నడిపించండి దేవా. దేవా భక్తి కలిగి, సంపూర్ణ మాన్యతయు భక్తి కలిగి మేము జీవించగలుగుటకు సహాయం దయచేయండి దేవా. మా బంగారు భవిష్యత్తును మాకు అనుగ్రహించండి, జ్ఞానమును దయచేయండి. నిన్ను అనుభవపూర్వకంగా తెలుసుకొని నీ ప్రత్యక్షతను దేవా మేము పొందుకుంటూ మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. నీ స్వరాన్ని వింటూ దేవా మా అడుగులు స్థిరపరచుకుంటూ మేము నడవడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవా, నిరీక్షణతో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు. నిత్య రాజ్యమునకు హక్కుదారులుగా చేశారు. బంగారు వీధుల్లో తిరిగే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. ఈ లోకములో ఉన్నటువంటి కష్టములు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి మేము కలత చెందక దేవా, నీవు ఇవ్వబోయేటువంటి ఆ యొక్క బంగారు భవిష్యత్తు కొరకు సిద్ధపడి, సంసిద్ధత కలిగి, భక్తిని కాపాడుకుంటూ, జీవ కిరీటమును కాపాడుకుంటూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి.